మన నెక్స్ట్ టాపిక్ వచ్చి పోయేసి. ఇది మనం రోజు తినే రైస్, వీట్, చపాతీ, దట్స్ మీన్స్ షుగర్ కేన్, బ్యాంబూ, అలానే ఓట్స్, రాగులు, సజ్జలు, జొన్నలు ఇవన్నీ పోయేసి కిందకే వస్తాయి. అంటే ధాన్యాలు అన్నమాట. పప్పులన్నీ ఫ్యాబేసి, ధాన్యాలన్నీ పోయేసి. సో ఎక్కువగా కల్టివేట్ చేసేది ఇదే. సో హ్యాబిటాట్ వచ్చి ఎక్కువ కల్టివేట్ చేస్తాం. వుడ్ ఏమి ఉండదు దీంట్లో, ఎందుకంటే మోనోకాట్ కదా, సెకండరీ గ్రోత్ ఏమి ఉండదు, ఈజీగా వెరక్కొట్టచ్చు. హైట్ వచ్చి 1 to 2 feet ఉంటుంది. వీట్, రైసు, మేజు పోయేసి. ఇది ష్రబ్ అన్నమాట. వుడీ స్టెమ్ హైట్ 3 to 4 feet ఉంటుంది బ్యాంబూ అయితే. అలానే బుష్ లైక్ అపియరెన్స్. ట్రీ వుడీ స్టెమ్ విచ్ ఇస్ హార్డ్ అండ్ కెన్ ఈజీలీ బ్రోకెన్ ఇట్, లార్జర్ ఇన్ సైజ్ బ్యాంబూజా. ఇది వాటి లైఫ్ టైంలో ఒకేసారి ఫ్లవరింగ్ ఇస్తుంది. ఫ్లవరింగ్ ఇచ్చిన తర్వాత చనిపోతుంది. యాన్యువల్, దోస్ ప్లాంట్స్ విచ్ కెన్ లివ్ ఇన్ 1 year టు కంప్లీట్ ఇట్స్ లైఫ్ సైకిల్ ఇన్ 1 year, ఎయిదర్ సీడ్ జర్మినేషన్ అండ్ ఫ్లవరింగ్. సో 1 year లోపలే వాటి లైఫ్ స్పాన్ మొత్తం ఫినిష్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ వీట్ అండ్ మేజ్. అందుకే మనం సంవత్సరం పంటలు పండిస్తాం కదా. నెక్స్ట్ ఇది వీట్ అంటే ట్రైటికమ్ ఏస్టివం అంటే వీట్. ఒరైజా సెటైవా అంటే రైస్. బైనియల్స్ కూడా ఉన్నాయి. దీస్ ప్లాంట్స్ విచ్ కంప్లీట్ లైఫ్ సైకిల్ ఇన్ 2 years. పెరీనియల్స్, వీటికి మన ప్రిఫర్డ్ లైఫ్ స్పాన్ చెప్పలేం. 50 years ఉండొచ్చు, 100 years కూడా ఉండొచ్చు. కాబట్టి వీటికి వెజిటేటివ్ పీరియడ్ ఎన్ని ఏళ్ళు, ఫ్లవరింగ్ పీరియడ్ ఎన్ని ఏళ్ళు అని కూడా చెప్పలేరు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంబూ. రూట్స్, అడ్వెంటీషియస్ రూట్స్, ఎందుకంటే మోనోకాట్ కదా, ఫైబ్రస్ రూట్స్ కానీ అడ్వెంటీషియస్ రూట్స్ కానీ ఉంటాయి. అదర్ దాన్ రాడికల్ వస్తుంది, సీడ్లో ఉండే రాడికల్ పార్ట్ కాకుండా వస్తుంది ఇది ఫైబ్రస్ రూట్స్. సో విచ్ ఆర్ స్లెండర్ లైక్ స్ట్రక్చర్, షార్ప్లీ బ్రాంచ్డ్. జియామేస్ అంటే కార్న్, అదే మేస్. అడ్వెంటీషియస్ రూట్స్ వస్తాయి కదా, స్టిల్ట్ రూట్స్ వస్తాయి. షుగర్ కేన్లో, మేస్లో ఉంటుంది. ఇది మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో వన్ ఆఫ్ ద రూట్ మోడిఫికేషన్. స్టెమ్ ఎరెక్ట్, అప్రైట్ ఇన్ పొజిషన్. ఎగ్జాంపుల్ వీట్. సిలిండ్రికల్, సర్క్యులర్గా ఉంటుంది ట్రాన్స్వర్స్ సెక్షన్లో, అదే బ్యాంబూ. ఎక్స్టెన్షన్ ఎట్ సమ్ పాయింట్స్ ఆఫ్ స్టెమ్ విచ్ ఈస్ రిపీటెడ్ రెగ్యులర్లీ ఫ్రమ్ విచ్ లీఫ్ అరైజెస్. ఇంటర్నోడ్ ఇస్ ద స్ట్రక్చర్ ప్రెసెంట్ ఇన్ బిట్వీన్ 2 consecutive nodes. షుగర్ కేన్. సో ఇంటర్నోడ్స్ 2 nodes మధ్యలో ఉంటుంది, దాన్నే అది షుగర్ కేన్. అండ్ కొన్నిట్లో హాలో ఇంటర్నోడ్స్ ఉంటాయి, బ్యాంబూ. అలానే గ్లాబ్రస్ అంటే సర్ఫేస్ స్మూత్గా ఉంటుంది, హెయిర్స్ ఏమి ఉండదు. లీఫ్, సింపుల్ లీఫ్. ప్యారలల్ వెనేషన్, మోనోకాట్ కదా, ప్యారలల్ వెనేషన్. సెసైల్, పెటియోల్స్ ఉండవు మోస్ట్లీ. అండ్ స్టిప్యూల్స్ ఉండవు. ఆల్టర్నేట్గా అరేంజ్ అయి ఉంటుంది. లిగ్యులేట్ ఈస్ ప్రెజెంట్, అంటే లీఫ్ ఒక టంగ్ లాగా ఉంటుంది. ఒక లీఫ్ బేస్ మొత్తం కూడా స్టెమ్కి కవర్ అయి ఉంటుంది. లిగ్యులేట్ లీఫ్ బేస్. ప్యారలల్ వెనేషన్, మిడ్రిబ్ ఉంటుంది. వెయిన్లెట్స్ ఆర్ నాట్ మచ్ డెవలప్డ్. లీఫ్ బేస్ షీటింగ్, ఏ స్ట్రక్చర్ అట్ బేస్ ఆఫ్ ఎ లీఫ్ petiole that particularly surrounds or protect them. Inflorescence వచ్చి spikelet inflorescence is found in poaceae. Each spikelet consists of 2 perfect and 1 terminal imperfect. ఈ పిక్చర్లో మీరు కనిపిస్తుంది కదా, ఇది స్పైక్లెట్ అనమాట. అంటే స్పైక్లో ఉండే ఒక చిన్న పార్ట్ని స్పైక్లెట్ అంటాం. వీటిని గ్లూమ్స్ అంటారు. ఇవి లైక్ బ్రాక్స్ అనమాట. లెమ్మా, పేలియా అండ్ దాని తర్వాత లాడిక్యూల్స్. సో మొత్తం ఒక ఫ్లవర్ 2 గ్లూమ్స్ ద్వారా ఎన్క్లోజ్ అయి ఉంటుంది. ఫ్లవర్ సెసైల్, పెడిసెల్ ఏమి ఉండదు. బ్రాక్స్ ఉంటాయి. సో ఇన్కంప్లీట్ అనమాట. 1 or more ఫ్లోరల్ లీవ్స్ ఆర్ మిస్సింగ్. జైగోమార్ఫిక్, మీరు ఒక ప్లేన్లోనే దీన్ని ఈక్వల్గా కట్ చేయగలం. బైసెక్షల్, బోత్ కార్పల్స్ ఉంటాయి, స్టేమెన్ ఉంటుంది. అండ్ హైపోగైనస్, ఓవరీ సుపీరియర్. ఓఏసీ అండ్ ఆస్ట్రేసీలో మాత్రమే ఆస్ట్రేసీలో మాత్రమే ఇన్ఫీరియర్ ఓవరీ ఉంటుంది. సో ఇక్కడ కూడా సుపీరియర్ ఓవరీనే. పెరియాంత్, ఆస్ట్రేసీలో ఇన్ఫీరియర్ ఓవరీ ఉంటుంది. పెరియాంత్, కాంబినేషన్ ఆఫ్ క్యాలిక్స్ అండ్ కొరోలా ఇస్ కాల్డ్ పెరియాంత్. 2 minute laudicles born below the reproductive part of the flower. Androecium, 3 stamens, polyandrous condition. Another versatile వచ్చి inferior. సో 3 stamens చాలా క్లియర్గా కనిపిస్తుంది. మోనోకార్పల్లరీ, గైనీషియం. ఓవరీ సుపీరియర్, బేసల్ ప్లసెంటేషన్, యూనినాక్యులర్. సో ఇది ఫ్లోరల్ ఫార్ములా, అంటే జైగోమార్ఫిక్ ప్లస్.
P2 లాడిక్యూల్స్ అంటే పెరియాంత్ అనమాట, వాటిని లాడిక్యూల్స్ అంటాం. ఆండ్రీషియం 3, గైనీషియం 1, ఇంకా సుపీరియర్ ఓవరీ. ట్రైటికమ్ ఎస్టివం వీత్, ఒరైజో సెటైవా రైస్, జియామేస్ మైస్, సోర్గం వల్గేర్ జోవర్, అవీనా సెటైవా ఓట్స్, షుగర్ సాక్కరమ్ అఫిషనారం, సో కల్టివేటెడ్ ఫర్ షుగర్. బిల్డింగ్ మెటీరియల్స్, సమ్ బాంబూజా టల్డా, బాంబూజా వల్గారిస్ స్కాఫోల్డింగ్కి, థ్యాచింగ్ హట్స్ వాటికి వాడతాం. అలానే ఫర్నిచర్ డెండ్రోకెలామస్, ఒరెండినేరియా, మెలోకెలామస్. ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫర్నిచర్. ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫ్రమ్ సర్టైన్ స్పీసెస్ ఆఫ్ గ్రాసెస్ అండ్ బ్యాంబూస్. పేపర్ తయారు చేస్తారు. మెడిసినల్, ఆర్నమెంటల్గా వాడతాం. ఇంపార్టెంట్ మెంబర్స్ అయితే ఇవే: ట్రైటికమ్ ఎస్టివం, ఒరైజా సెటైవా, హార్డియం వల్గేర్ బార్లీ, అవీనా సెటైవా ఓట్స్, జియామేస్ మైస్, సోర్గం వల్గేర్ జోవర్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. సో వీటి గురించి చదువుకుంటే సరిపోతుంది ఈ నీట్కి. ఈ ఇయర్ యాడ్ చేసిన 4 న్యూ ఫ్యామిలీస్ నేను నా ఛానల్లో పెట్టాను, ప్లీజ్ చూడండి.